అందరూ నమస్కారం. నేను మీ శ్రేణు జయభారత్ జయవత్రాంధ్ర. వైసీపీ నాయకులపైన, వైసీపీ కార్యకర్తలపైన, వైసీపీ సానుభూతిదారులపైన వాళ్ళ ఇంటికి అగ్గి పెట్టడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం కానీ, జైల్లో పెట్టడం కానీ ఇలా చేయడం వల్ల టీడీపీకి మైలేజ్ వస్తుందా? గతంలో ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారో 1 లేదా 2 దాడులు టీడీపీ ఆఫీసులపైన, టీడీపీ నాయకులపైన జరిగింది. వైసీపీకి ఏమాత్రం కూడా ఆ గొడవ వల్ల మైలేజ్ రాలేదు కదా, ప్రజలు అసహించుకున్నారు వైసీపీని. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక విపరీతమైన వైసీపీ నాయకులపైన, సానుభూతిదారులపైన, నాయకులపైన వాళ్ళు ఎంత కొడితే అంత ఆనందపడుతున్నారు టీడీపీ అగ్రనాయకులు. దీన్ని లోటర్లో ఉన్న ప్రజలు ఏమాత్రం కూడా స్వాగతించరు, ఈ గొడవల్ని సహించరు. ఏదైతే 2024లో వైసీపీ ఎలాగైతే ఓడిపోయిందో ప్రజలు అలాగే బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి కూడా. ఖచ్చితంగా ఇంత గొడవల, ఇంత అరాచకాల, ఇంట్లో తగలబెడుతున్నారు, కనపడిన కార్యకర్తలు కొడుతున్నారు, నాయకులు జైలు వేస్తున్నారు, నాయకులు తలల బద్దలు కొడుతున్నారు. ఎంత దారుణమా! దీన్ని ప్రజలు ఎవరు కూడా స్వాగతించరు.